ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, కావాలని చేసింది కాదు. కానీ చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటిది. అంటే మనకి ఎవరు అనేది పేరు చెప్పవసరంలా. చాలా మంది డైమండ్ రాణి అంటారు, లేదా ఇంకొకళ్ళు అంటారు, పేర్లు వద్దు మనకి. సో ముఖ్యంగా ఈవిడ గురించి, ఈవిడ చేసేటువంటి పనుల గురించి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు. గతంలో ఐరన్ లెగ్ అని కావచ్చు, మనం ఒక వీడియో చేసాం. ఇక్కడ మనం చూసుకుంటే మన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆ పార్టీ నుంచి ఒకళ్ళు జంబో అని చెప్పి ఒక వీడియో చేసాం. ఇకపోతే ఈవిడ చేసినటువంటి ఐరన్ లెగ్ ఎందుకు అంటున్నారు అని చెప్పి సోషల్ మీడియా మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ట్వీట్ అయితే చదువుతాను. వరల్డ్ కప్ మనదే అన్నారు, వరల్డ్ కప్ పోయింది. మళ్ళీ కేసీఆర్ సీఎం అన్నారు, ఆయన ఓడిపోవడమే కాదు, ఆయన పాపం ఆయన హెల్త్ పరిస్థితి కూడా ఏదోలా అయిపోయింది. కేసీఆర్కి ఆయనకి ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో మనం చూసాం. మా జగనన్నకి తిరుగు ఉండదు అన్నారు, 151 నుంచి కోడితే 11కి వచ్చింది. బెంగళూరు దెబ్బకి ఆంధ్రప్రదేశ్ని, తాడేపల్లిని వదిలేసి బెంగళూరుకి ఇంకొక చోటకి షిఫ్ట్ అయిపోవాల్సిన పరిస్థితి. పుష్ప 2 విషయంలో పుష్ప చాలా బాగుంది అన్నారు, అల్లు అర్జున్ దెబ్బకి సెంట్రల్ జైలుకి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి. కల్లో కూడా ఊహించినటువంటిది అల్లు అర్జున్, ఆయన ట్విస్ట్ జరిగింది. ఇకపోతే ఎవరు ఆపలేరు అని ఆయన కనీసం ప్రతి ఆదివారం వెళ్ళి కానీ ఇది సంతకం రావాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇకపోతే నేను కుంభమేళకి వెళ్ళాను, కుంభమేళకు వచ్చాను అన్నారు. దెబ్బకి అక్కడ నా పాపం చాలా మందిని చనిపోయినటువంటి పరిస్థితి, తొక్కిసలాట జరగడం పరిస్థితి. ఇకపోతే 30 మందికి పైగా చనిపోయారట. ఇకపోతే ప్రపంచంలోనే దరిద్రమైనటువంటి ఐరన్ లెగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది ఎక్కడే కాదు, ముఖ్యంగా అమ్మ ఆశీస్సులు కావాలి మా అన్నకి అని చెప్పి అన్నారు. అమ్మ వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది. ఇకపోతే ఎన్నో విషయాలు. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, అల్లు అర్జున్ గారు మీ సినిమా బాగుంది అని చెప్పి దండ కూడా వేసి వచ్చారట. ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇక మొన్న తిరుపతి వెళ్ళొచ్చారు, తిరుపతిలో కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయో మనం చూసాం. అంటే ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు, కాకపోతే నిజంగా ఇది కొంత ఆలోచించవలసిన విషయమేమో అనిపిస్తుంది. ఇది మరి దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్ముతారా, ఇంకొకటి నమ్మేవాళ్ళు నమ్ముతారా? గతంలో ఒక పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీ ఓటమి పాలైపోయింది. ఇంకొక పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలో ఉండేటువంటి బలమైన నాయకుడే పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక పార్టీలోకి వచ్చారు, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయో మనం కూడా చూసాం. సో మళ్ళీ అదే స్థాయికి వెళ్ళిపోయారా ఏమి అనేది మరి ఈ డైమండ్ రాణి గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. కానీ మనం ఎవరి గురించి అనాల్సింది కాదు, ఇది నిజాలు అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణంగా ట్రోల్ చేయాలా అంటే డెఫినెట్గా అది సోషల్ మీడియాలో ఆలోచించుకోవాల్సిన విషయం తప్ప దీన్ని ఎక్కువగా మనం కాంట్రవర్షియల్ చేయాల్సిన పని లేదు. కొంత చాలా మంది జాగ్రత్త పడితే మంచిదేమో అని అయితే అనిపిస్తా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఆవిడ వస్తున్న ప్లేసులు కానీ, రావాలనుకుంటున్నటువంటి ప్లేసులు కానీ ముందే ఎక్కడన్నా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదని చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు సలహాలు ఇస్తున్నారు. సో కొంచెం చూసి వెళ్ళండి. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఆ వ్యక్తులని దృష్టిలో పెట్టుకుని వెళితే కాస్తో కోస్తో బాగుంటుందండి డైమండ్ రాణి గారు అని చెప్పి చాలా మంది ఆమెకి అభ్యర్థిస్తున్నారు. మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మీ పర్యటనలు కొంచెం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ప్రాణాలకు కొంచెం హాని కలగకుండా ఉండేలా వెళ్ళాలని కోరుకుంటున్నాను.